సింధూర విషయంలో చంచలమ్మ తీసుకున్న నిర్ణయంతో ఒక్కసారిగా ఊరందరూ షాక్ అవుతారు. ఎందుకంటే గతంలో సింధూరాన్ని తన వారసురాలుగా ప్రకటించింది. ఇప్పుడు కూడా తన కోడలే తన తర్వాత వారసురాలుగా ఉంటుందన్న విషయం ఊరందరి ముందు చెప్తుంది. అయితే ఆ మాటతో చాముండికి విపరీతమైన కోపం వచ్చేస్తుందనమాట. ఇన్ని రోజులు ఈవిడ దగ్గర పడిగాపులు కాసి ఆ అధికారము నాకిస్తుంది అనుకుంటే తన కోడలికే ఇచ్చిందేంటి అని. ఈ పీఠం మీద కూర్చునే అర్హత, అధికారం నా కోడలికి మాత్రమే ఉన్నాయన్నట్టు చెప్తుందనమాట. ఆ మాటకి కేశవ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. కానీ ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఏంటి అంటే చంటి ఒప్పుకోడనమాట. ఒక్క నిమిషం ఆగండి అంటూ చంటి పెద్దగా అరుస్తాడు. ఏం చేయబోతున్నాడు చంటి అని అందరూ షాకింగ్‌గా చూస్తూ ఉంటారు. అయితే ఈ చంటి ఏం చేస్తాడంటే చంచలమ్మ చెప్పులను తీసుకొని వెళ్ళి ఆ పీఠం మీద పెడతాడనమాట. అంటే దానికి అర్థం ఏంటో, ఏం చేస్తున్నాడు అంటే చంచలమ్మకి రెస్పెక్ట్ ఇచ్చాడా? లేకుంటే చంచలమ్మని ఇర్రెస్పెక్టివ్‌గా మాట్లాడాడా? ఏంటనేది అర్థం కాదు. సింధూర కూడా షాక్ అవుతుంది. ఇదేంటి చెప్పులు తీసుకొచ్చి ఈ పీఠం మీద పెట్టాడు అంటే ఎంత అమర్యాదగా అనుకోవాలి. ఏం చేస్తున్నాడు చంటి? ఎందుకిలా చేశాడు? అని అందరూ అలానే షాక్ అయ్యి చూస్తూ ఉంటాడు. మరి చంటి ఎందుకిలా చేసుంటాడు? ఆ సీట్‌లో చంచలమ్మ తప్ప మరెవరు కూర్చోకూడదనా? లేకుంటే ఏంటి అనేది అర్థం కాని పరిస్థితనమాట. ఏదైతే అదేమైంది. ఆహ్, చేస్ ఈ చంటి చేసిన పనికి మాత్రం చంచలమ్మకి గుండె పిండేసేంత పనయిందనమాట. మరి తర్వాత ఏమైందని కమింగ్ ఎపిసోడ్‌లో చెప్పుకుందాం.